హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర 16 మూవీస్ లిస్ట్ అయితే ఈ ప్రజెంట్ మనమైతే చెప్పుకోబోతూ ఉన్నాం. వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూసే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన పోతుగడ్డ. ఈ మూవీ లాస్ట్ ఇయర్ November 15th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 30 అంటే నిన్నటి నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈటీవీలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 తెలుగు మూవీ అయిన పుష్ప పార్ట్ 2. ఈ మూవీ December 5th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 30 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది భయ్య. థియేటర్లో అయితే అంతగా సక్సెస్ కాలేదని ఒక టాక్ అయితే వచ్చింది. నార్త్ని చూసుకుంటే కనుక బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. నేను ఓటీటీలో అయితే చూశాను నిన్ననే. ఈ మూవీ నాకైతే చాలా వరకు అయితే నచ్చింది. మంచి గూస్ బంప్ సీన్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ వచ్చే ఫైట్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 3 మలయాళం మూవీ అయిన ఐడెంటిటీ. ఈ మూవీ Jan 2 ఓన్లీ తమిళ్ అండ్ మలయాళం అలాగే హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 31 అంటే ఈ రోజు నుంచే ZEE5లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. రేటింగ్ చూసుకుంటే కనుక 3.6 రేటింగ్ అయితే ఉంది థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ZEE5లో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి థ్రిల్లర్ పరంగా తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 4 తెలుగు మూవీ అయిన కాఫీ విత్ ఏ కిల్లర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2 years బ్యాక్ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 31 అంటే ఈ రోజు నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 5 తెలుగు మూవీ అయిన కోపల్లి. ఈ మూవీ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో February 4th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ట్రైలర్ అయితే చూశాను భయ్య, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి నచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా కొన్ని విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. వీలైతే కనుక ఒకసారి February 4th అంటే నెక్స్ట్ మంత్ అయితే మీరు ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 6 యానిమేషన్ మూవీ అయిన రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్సెస్ రామ. యాక్చువల్లీ ఈ మూవీ 1993లో ఓన్లీ ఇంగ్లీష్ అండ్ జపనీస్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు యానిమేషన్ ద్వారా. అయితే దీనికి మరలా 1997 ఇయర్లో హిందీ డబ్బును యాడ్ చేసి థియేటర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరలా దీనికి 2025లో అంటే ఈ ఇయర్ Jan 30 నుండి తెలుగు ఆడియోను యాడ్ చేసి మరలా థియేటర్లో రిలీజ్ అయితే చేశారు. అందుకే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యానిమేషన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా అలాగే రామాయణం మీరు తెలుసుకోవాలని కోరిక ఉన్న గనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ జస్ట్ 2 hours 30 minutes మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. నంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన యు ఆర్ కార్డినలీ ఇన్వైటెడ్. ఈ మూవీ డైరెక్ట్గా Jan 30 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ, ఎక్కువగా కామెడీ మూవీస్ ఇష్టపడేవారు అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టంగా చూసేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 8 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ఎమర్జెన్సీ కపుల్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు భయ్య,
2014లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి తెలుగు, హిందీ అండ్ మలయాళం లాంగ్వేజ్ని యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో జాన్ 30 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు వాడి కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 21 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఎక్కువగా డ్రామా స్టోరీస్ అలాగే రొమాంటిక్ స్టోరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. కొరియన్ లాంగ్వేజ్లో మాత్రం ఈ వెబ్ సిరీస్కి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. రేటింగ్ చూసుకుంటే కనుక 4.7 రేటింగ్ అయితే ఉంది. వీలైతే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 తెలుగు మూవీ అయిన సర్కిల్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023 జూలై 17న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 30 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే సబ్స్క్రిప్షన్ ఉంటేనే సరిపోదు భయ్య, దీనికి డబ్బులు పెట్టి మరీ చూడాలి. 99 రూపీస్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. థియేటర్లో అంతగా టాక్ అయితే తెచ్చుకోలేదు కాబట్టి ఈ మూవీని మీరు అవాయిడ్ చేయడం చాలా బెటర్. నంబర్ 10 తెలుగు మూవీ అయినా అనుకున్నవన్నీ జరగవు కొన్ని. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 30 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో రెంటెడ్కి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే 99 రూపీస్ రెంట్ అయితే పే చేసి ఈ మూవీ చూడాలి. వీలైనంత వరకు ఈ మూవీ కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా బెటర్. చిన్న మూవీకి డబ్బులు పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. అయినా కూడా చూడాలనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూడకైతే ట్రై చేయండి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. నంబర్ 11 కొరియన్ వెబ్ సిరీస్ అయిన అన్లక్కీ మై బాస్ సీజన్ 1. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ నెట్ఫ్లిక్స్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది కొరియన్ లాంగ్వేజ్లోనే. మరలా దీనికి తెలుగు, హిందీ అండ్ మలయాళం లాంగ్వేజ్ని యాడ్ చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా 4 లాంగ్వేజెస్, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ అండ్ డ్రామా. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. కొరియన్ లాంగ్వేజ్లో చూసుకుంటే భయ్య 4.9 రేటింగ్ అయితే ఉంది. అంటే దానికి అర్థం ఇది నెక్స్ట్ లెవెల్ వెబ్ సిరీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా కొరియన్ డ్రామాస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 12 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన బొకోటా సిటీ ఆఫ్ ద లాస్ట్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 4కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది 4 లాంగ్వేజ్లో, అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. హాలీవుడ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే కనుక ఫిబ్రవరి 4కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంటుంది. నంబర్ 13 కొరియన్ వెబ్ సిరీస్ అయిన లైవ్ ఆన్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఈ కొరియన్ వెబ్ సిరీస్ చూసుకుంటే కనుక అమెజాన్ మినీ టీవీలో జాన్ 30 అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. కొరియన్ లాంగ్వేజ్లో ఈ వెబ్ సిరీస్ మాత్రం మంచి టాక్ అయితే తెచ్చుకుంది రొమాంటిక్ పరంగా. వీలైతే గనుక అమెజాన్ మినీ టీవీలో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీగానే చూడొచ్చు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. నంబర్ 14 తెలుగు మూవీ అయిన ధూమ్ ధామ్. ఈ మూవీ నవంబర్ 15న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 31 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయవచ్చు. మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నంబర్ 15 హిందీ వెబ్ సిరీస్ అయిన ది సీక్రెట్ ఆఫ్ ద షెల్టర్స్.
ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్‌లో జాన్ 31 అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్‌గా 7 లాంగ్వేజ్‌తో అవైలబుల్‌గా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్‌లో టోటల్‌గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే భయ్యా డిపెండ్స్ ఆన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆ గోల్డ్ దాచిన తర్వాత ఆ గోల్డ్ కోసం కొంతమంది వెతకడానికి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏమి జరిగింది అన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్. వీలైతే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యావరేజ్ డ్యూరేషన్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంది. 30 మినిట్సే కాబట్టి జస్ట్ ఒక 3 అవర్స్‌లోనే ఈ వెబ్ సిరీస్ మీరు ఫినిష్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్కటి తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంకా మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.